11th వీక్ థర్డ్ డే ఈవినింగ్ వరకు జరిగినటువంటి ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఎవరి ఓటింగు బెటర్గా ఉంది, ఎవరి ఓటింగు ఇంప్రూవ్ అవుతుంది, ఎవరు టాప్లో దూసుకెళ్తున్నారు, ఇటు చూస్తే మరి డేంజర్లో ఎవరున్నారు, ఫ్యామిలీస్ వచ్చిపోయిన తర్వాత ఎలాంటి కదలికలు ఉన్నాయి, ఓటింగు ఎవరి సైడు మల్లుతుంది, ఎవరికి తగ్గుతుంది అనేది క్లియర్గా చూద్దాం. ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళని బట్టి కూడా కొంత చేంజ్ అవుతుంది. ఓటింగ్ ఎవరికి పడాలి, ఎవరికి పడకూడదు అనేది చాలా చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మెయిన్ ఇంపాక్ట్ ఒకరున్నారు, తనుజ. తనుజ ఈ వారం ఓటింగ్ నామినేషన్స్లోకి రాకపోవడం కారణంగా ఆమెకు పడేటువంటి ఆ 40+% ఓటింగ్ ఇక్కడ స్ప్లిట్ అయ్యి ఎవరికి వైపు వెళ్తుంది అనేది చూస్తే కంప్లీట్గా మ్యాక్సిమంలో మ్యాక్సిమం చాలా వరకు కళ్యాణ్ వైపు తనుజ ఓటింగ్ కూడా వెళ్తుంది. చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ బర్ని గారి వైపు వస్తుంది. అదేవిధంగా అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్ అంటే చెప్పలేము మనం. తనుజకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఓటింగే ఇలా వీళ్ళ సైడ్ వెళ్తుందా లేదా అని చెప్పలేం, కానీ కొంత పర్సంటేజ్ పెరిగింది. మోస్ట్లీ అంటే తనుజ లాంటి ఇంపాక్ట్ ఇచ్చేటువంటి నామినేషన్లో ఎవరు లేరు కాబట్టి ఆ స్థాయిలో కళ్యాణ్ తప్ప ఎవరికి ఆ స్థాయిలో లేదు. చాలా డిఫరెన్స్ ఉండేది. కళ్యాణ్ తనుజ పోటాపోటీగా 35% అంటే 30 అంటే ఒక 2-3% డిఫరెన్స్ తోటి వాళ్ళిద్దరూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఓటింగ్ కూడా ఉండేది. అలాంటిది ఇమాన్యుయల్ కొత్తగా ఈ వీక్ నామినేషన్స్లోకి వచ్చాడు. ఒక 10 వారాల తర్వాత వచ్చిండు అతను. దాని కారణం కూడా ఇమాన్యుయల్కి అంత ఎఫెక్ట్ లేదు అనిపించింది స్టార్టింగ్. కానీ ఫస్ట్ రోజు నుంచి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ రోజు ఇమాన్యుయల్కి అంత ఓటింగ్ జరగలే. చాలా లీస్ట్ ఓటింగ్, 10% బిలో ఓటింగ్ ఉండే ఇమాన్యుయల్కి. అక్కడ కళ్యాణ్కి చాలా ఓటింగ్ జరిగింది. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అంటే సెకండ్ డే ఈవినింగ్ వచ్చేసరికల్లా, థర్డ్ డే ఈవినింగ్ ఇప్పటి వరకు వచ్చేసరికల్లా ఇమాన్యుయల్ ఓటింగ్ అయితే మంచిగా పుంజుకుంది. చాలా వరకు మనకు వస్తున్నటువంటి అంటే అన్అఫీషియల్ సమాచారం ఏంటంటే మిస్డ్ కాల్స్ అనేవి ఇమాన్యుయల్కి బీభత్సంగా పడుతుందట. ఒక్క హాట్స్టార్ ఓటింగ్లో కొంచెం వెనకంజి వేసినా కానీ మిస్డ్ కాల్ ఓటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఇమాన్యుయల్కి. అది చూడాలి, ఎందుకంటే మనకి ప్రైవేట్ సైట్స్లో కనుక మనం చెక్ చేస్తే ఇటు యూట్యూబ్ కావచ్చు, ఇటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, గూగుల్ ఫామ్స్లో కావచ్చు, కొన్ని ఇలాంటి వెబ్సైట్లను కనుక చెక్ చేసుకున్నట్లయితే ఇమాన్యుయల్ ఓటింగ్ స్టార్టింగ్ రోజుకి ఈ రోజుకి చాలా పుంజుకుంది, చాలా పెరిగింది. ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్ ఆల్మోస్ట్ 22%ని దాటుకొని ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంది ఇవాళకి వచ్చేసరికల్లా. మార్నింగ్ ఆ టైంకి 20 అలా ఉంది, ఇంకో 2% ఇవాళ పెంచుకోగలిగిండు. ఇంకా ఇమాన్యుయల్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు రాలే. ఇంకా రేపు వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఓటింగ్, ఇంకా తను మాట్లాడే విధానం కావచ్చు, అక్కడ వచ్చేటువంటి ఎమోషనల్ కావచ్చు, ఏదేమైనా ఇమాన్యుయల్ ఇన్ని రోజులు లేకపోవడం వల్ల కొంత స్టార్టింగ్ డౌన్ ఉన్నా కానీ రోజుకి గంటకి ఇమాన్యుయల్ ఓటింగ్ అయితే పెరుగుతుంది. మనకు వచ్చినటువంటి అన్అఫీషియల్ సమాచారం ప్రకారం మిస్డ్ కాల్స్ నెక్స్ట్ లెవెల్లో ఇమాన్యుయల్కి పడుతున్నాయి. టాప్ 1, 2, 3 ప్లేస్లో ఇమాన్యుయల్ ఖచ్చితంగా ఉంటాడు అనే సమాచారం వస్తుంది. అంటే ఇమాన్యుయల్కి ఆ ఫ్యాన్ బేస్ ఉంది, అంత బయట ఉంది కాబట్టి తను నామినేషన్స్లోకి రాని కారణంగా కొంత కట్ అయింది. ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో అది కట్ అయిపోయింది. దాని కారణంగా ఫస్ట్ టైం వచ్చిండు. ఈసారి నామినేషన్స్లోకి రావడానికి కూడా చాలా భయపడిపోయాడు. బర్ని గారు నామినేషన్ చేసినప్పుడు అసలు ఇమాన్యుయల్ ఫేస్ చూస్తే చాలా టెన్షన్ పడిపోయాడు. ఏమో ఎలా అవుతుంది, ఏమో ఛానల్ అయిపోయింది అని చెప్పేసి తర్వాతకి తెలుగు ప్రజలకు మిమ్మల్ని నమ్ముకున్నాయా, 10 వారాల తర్వాత వస్తున్నా ఆదరించండి అంటూ ఫన్ వేలో చెప్పుకున్నారు అనమాట. మొత్తానికైతే రోజుకి తన ఓటింగ్లో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మిస్డ్ కాల్స్ నెక్స్ట్ లెవెల్లో ఇమాన్యుయల్కి అయితే పడుతున్నాయంట. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయనంత మిస్డ్ కాల్స్ వెళ్తున్నాయంట బిగ్ బాస్ హౌస్కి. అంటే అఫీషియల్ ఓటింగ్ ఉంటుంది కదా అక్కడికి. నేను ఇంతసేపు అన్అఫీషియల్ అయినా ఉన్నా కదా, అంటే మనకు వచ్చినటువంటి అన్అఫీషియల్ సమాచారం పక్కా అక్కడి నుంచి అని కాదు, కానీ మిస్డ్ కాల్స్ అఫీషియల్లో నెక్స్ట్ లెవెల్లో పడుతున్నాయి జియో హాట్స్టార్లో కంటే. అది మీరు అంటే మిగతా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు అలర్ట్ ఉండాలి ఖచ్చితంగా. అంటే ఆ విషయం చెప్తున్నా మీకు. మోస్ట్లీ ఇప్పుడు తనుజకి సంబంధించిన ఫ్యాన్స్ ఉండొచ్చు. తనుజకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎలా ఉండొచ్చు అంటే ఆల్రెడీ ఇమాన్యుయల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉండొచ్చు దాంట్లో. ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి, ఇమాన్యుయల్ నామినేషన్ లేడు కాబట్టి సెకండ్ ప్రియారిటీగా నాకు తనుజ అనుకొని తనుజకు ఓట్లు వేయొచ్చు. అదేవిధంగా
కళ్యాణ్కి కూడా ఉండొచ్చు. అంటే అందరికి కూడా ఇంతకు ముందు అంటే ఇమాన్యుయల్ ఆడినటువంటి టాస్కులు కావచ్చు, అతని ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అది నచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాలేదు, మరి వాళ్ళు ఎవరికి ఓటేయాలి? ఇమాన్యుయల్ గేమ్ ఇష్టం కానీ నామినేషన్స్లోకి రాలేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత సెకండ్ ప్రియారిటీ ఎవరు చూసుకుంటారు, లేదంటే ఇమాన్యుయల్కి దగ్గరగా ఎవరు ఉంటున్నారో చూసుకుంటారు. ఇమాన్యుయల్కి సజనా గారు కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, తనుజ కావచ్చు, భరణి గారు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ ఈక్వల్గానే ఉన్నారు కాబట్టి తర్వాతకి ఇక్కడ ఓట్లు వేసేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రియారిటీని చూసుకొని ఓట్లు వేసి ఉంటారు. ఆ రకంగా మంచిగా ఉంది. కానీ మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకొని మిస్డ్ కాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇమాన్యుయల్కి అఫీషియల్ ఓటింగ్లో అయితే పడుతున్నాయంట. ఓకేనా? మళ్ళీ నేనేదో తొంగి చూసి ఆడుకోవచ్చు అనుకోవద్దు. అట్లా సమాచారం వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా, ఆ లెవెల్లో ఉందంట అతనికి. ఇక యథావిధిగా ప్రస్తుతానికైతే ఓటింగ్లో ఈ వారం ఓటింగ్లో మాత్రం రారాజుగా వెలుగొందుతున్న కళ్యాణ్ ఓటింగ్ చెక్కు చెదరడం లేదు. 38% ఓటింగ్ తోటి కళ్యాణ్ టాప్లో దూసుకెళ్తున్నాడు. 38% ఓటింగ్ అయితే కళ్యాణ్కి చెక్. అంటే జనరల్గా తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 34, 35, 36 ఇలా ఉండేది కళ్యాణ్ ఓటింగ్. ఆ రకంగా చూసుకున్నా కూడా ఈ వారం కళ్యాణ్ ఓటింగ్ ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. యాక్చువల్గా నేను చూసినంత వరకు అయితే కళ్యాణ్ వచ్చినప్పటికీ 34% ఓటింగ్ ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా కళ్యాణ్కి ఆ ఓట్ షేర్ ఉంది. 34% ఓట్ షేర్ ఉంది. కానీ ఈసారి 38% ఓటింగ్ అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి 38% ఓటింగ్ అయితే కళ్యాణ్కి పడుతుంది. అంటే కొంత ఇంప్రూవ్ అయింది ఈ వారం. అయితే యువతల ఇమాన్యుయల్ ఓటింగ్ అయితే పెరుగుతుంది రోజుకి. అంటే మార్నింగ్కి ఇప్పటికి ఈవినింగ్కే చాలా వరకు పెరుగుతుంది. ఒక 2% అంటే అంత ఈజీ కాదు. రేపు మార్నింగ్ వరకు ఇంకో 2% పెరగవచ్చు. అట్లా కొంత ఇది అంటే వాళ్ళు అందరూ మరి మ్యాక్సిమం ఈ ప్రైవేట్ సైట్స్లో ఎలా ఓటింగ్ పడుతుందో అది ఎప్పుడు కూడా అది మిస్బ్యాలెన్స్ అయితే అస్సలు అవ్వలేదు. ఖచ్చితంగా ఏదైతే ప్రైవేట్ సైట్లలో మనం చూసిన దాన్ని బట్టి జరుగుతుందో అదే రకంగా ఆడ ఎలిమినేషన్ కావచ్చు, సేవింగ్ ప్రాసెస్ కావచ్చు, అదంతా మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఎవరికి ఎంత ఉంది అనేది. ఆ రకంగా నెంబర్ 1 పొజిషన్లో ఈ వారం రారాజుగా వెలుగొందుతున్న కళ్యాణ్ ఉంటే సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ దూసుకొచ్చేసిండు. సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్. థర్డ్ పొజిషన్కి వచ్చేసరికల్లా 22 నుంచి ఆల్మోస్ట్ 17% భరణి గారు అండ్ డేమన్ వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ భరణి గారు అండ్ డేమన్ పవన్ వీళ్ళిద్దరు కూడా ఆ రకంగా సరే 1-2% అటు ఇటు డిఫరెన్స్ ఉన్నా కానీ మొత్తానికి అయితే 15+ ఓటింగ్ తోటి అయితే వీళ్ళిద్దరు కొనసాగుతున్నారు. తర్వాత ప్లేస్లో సంజన గారు అండ్ దివ్య వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒకటే పర్సంటేజ్ ఓటింగ్ తోటి అయితే వాళ్ళు కూడా కొనసాగుతున్నారు. సరే 1% కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ కొంచెం సంజన గారు కొంచెం బెటర్గా ఉంది దివ్య కంటే అనేది అయితే మనకు అర్థమవుతుంది. కానీ చెప్పలేము, అది పెద్ద డిఫరెన్స్ కాదు. 1% లోపు అంటే అది ఎండింగ్ వరకు ఎలాగైనా మారిపోవచ్చు. కాబట్టి ఒకవేళ సంజన గారు సేవ్ అవ్వాలంటే మాత్రం మిస్డ్ కాల్సే కావచ్చు, జియో హాట్స్టార్లే కావచ్చు, మీరు విపరీతంగా కుమ్మేసుకోవాలి. లేదు సంజన గారు కాదు మాకు దివ్య గారే సేవ్ కావాలనుకుంటే దివ్య గారికి సంబంధించిన వాళ్ళు ఆ రకంగా ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళు ఈ వారం ఉండాలంటే ఖచ్చితంగా మీరు అది చేయాలి. అంటే ఇప్పుడు డేమన్ పవన్ వీళ్ళకి సంబంధించి 50% అలా ఓటింగ్ ఉంటే వీళ్ళది వచ్చేసరికి అలా చాలా లో లెవెల్లో ఉంది. 5%, 4% ఇక్కడ ఉంది. అంటే చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మోస్ట్ డేంజర్లో ఉండేది సంజన గారు అండ్ దివ్య అనే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ సమాచారం ఇది. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.